ప్రార్థించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము దేవా. ఈ బావుపేట గ్రామంలో ప్రభువా మీ పిల్లలను ఏర్పరచుకొని మీ ప్రియ కుమారుని రాకను కూర్చున్నటువంటి పరమార్థాన్ని తండ్రి ఈరోజు తండ్రి మీ పిల్లలతో పంచుకొనుటకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము దేవా. వచ్చిన మీ పిల్లలను తండ్రి విని మరచువారిగా ఉండకుండా కొన్ని నిమిషాలు తండ్రి మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేయండి. వేదికను అలంకరించిన దైవజనులను నాయకులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. అందరినీ ప్రభువా పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సిబిటి కరీంనగర్ ప్రిన్సిపల్ ఎస్ గిద్యోన్ అన్నగారికి, అలాగే బావుపేట్ కోఆర్డినేటర్ అబ్రహాం అన్నగారికి, వేదికను అలంకరించిన నాయకులకు, దైవజనులందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, చక్కని సమయానికి మనం ఇచ్చేసి ఉంటున్నాము. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ నెల అంతా కూడా ఇలాంటి సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్ అని ప్రతిరోజు ఏదో ఒక చోట కొన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ డిసెంబర్ నెల అంతా కూడా కార్యక్రమాలు జరుగుతాయి అని అంటే, ఈ క్రిస్మస్ ఆరాధనతో కొంతమందికైనా దేవుని యొక్క మాటలను అందించాలి అని, దేవుని వాక్యాన్ని కొందరికైనా ఈ సందర్భంగా వినిపించాలి అన్న ఆలోచనతో, అందుకే ఈరోజు అబ్రహాం గారు కూడా మనల్ని అందరినీ ఆహ్వానించి దేవుని యొక్క మాటలను వినిపించాలి అన్న ఒక మంచి ఆలోచన చేసి ఉన్నాడు. దేవుని వాక్యం అది చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి మనిషికి అవసరమైనది. దావీదు గారు దేవుని వాక్యాన్ని గూర్చి ఒక మాట అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది అంటాడు. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే మనిషిని బ్రతికిస్తుంది అన్నాడు. బాధ వచ్చినప్పుడు ఆ బాధలో దేవుని మాటలు నెమ్మదినిస్తాయట. దేవుని వాక్యమే మనిషిని బ్రతికిస్తుంది, దేవుని వాక్యమే మనిషికి నెమ్మదినిస్తుంది. అదేంటండి మరి వాక్యం వినని వారు కూడా బ్రతుకుతున్నారు కదా అని మీరు అనొచ్చు. వాక్యం వినని వారు కూడా సజీవులుగా ఉన్నారు, వారు కూడా జీవిస్తున్నారు. కానీ ఎంతవరకు అనంటే అప్పుడప్పుడు కొన్ని బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం వింటాం. ఆ కష్టాలకు తట్టుకోలేక వారు ఈ జీవితాన్నే కాదనుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోకం విడిచి. ఎందుకయ్యా వెళ్ళిపోయావు అని అంటే కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని. కానీ దేవుని మాట ఆ కష్టంలో, ఆ ఇబ్బందుల్లో ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మది కలుగ చేస్తుందట. ఈ కష్టాలలో నుండి, ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి బ్రతకాలని ధైర్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం అన్నాడు. బాధల్లో ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యం వింటే అది మీ మనసుకు నెమ్మదినిస్తుంది, అది బ్రతకాలన్న ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే సభలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఏముంటుంది అని అంటే కేవలం దేవుని వాక్యం. మనిషి జీవించాలన్నా, మనిషి నెమ్మదిగా ఉండాలన్నా దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాక వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని మనం కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పరమార్థం మనకు అర్థం కావాలంటే ముందుగా యేసుక్రీస్తుల వారు పరలోకములో ఉన్నప్పుడు భూమి మీద ఈ మనిషిని దేవుడు చేయకముందు
దేవుని సంకల్పం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అన్న విషయము ముందు మనకు అర్థమైతే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ విషయం కూడా మనకు అర్థమవుతుంది. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, ఈ భూమి మీద మనిషిని నిర్మించక ముందు ఆయన ఆలోచన ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను మనం ఆలోచన చేయగలిగితే చక్కని సందర్భం అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద మనిషి రాకముందు, ఈ జగత్తును కలుగచేయకముందు దేవుని ఆలోచన ఏంటో అక్కడ చెబుతున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అన్నాడు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనలను దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎలా ఉండాలని నిర్ణయించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఇది. మనము తన ఎదుట ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు, ఎందుకు నిర్దోషులుగా మనం ఉండాలనుకుంటున్నాడు అని అంటే, దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు గనుక తన పిల్లలు కూడా ఎలా ఉండాలి అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని నిర్ణయం. ఇక భూమి మీద మొదటి మనిషి ఆదామును చేశాడు, ఆ తర్వాత హవ్వను చేశాడు. వీరిరువురి ద్వారా భూమి మీద మనుషులను దేవుడు పుట్టించాడు. పుట్టించిన తర్వాత మనిషి పుట్టకముందు దేవుని సంకల్పం ఏంటి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా భూమి మీద తన పిల్లలు ఉండాలి. కానీ భూమి మీదకి వచ్చిన మనుషులు దేవుని సంకల్పాన్ని, దేవుని ఆలోచనను ఎరగక దేవునికి బాధ పెట్టిన వారు, దేవునికి ఇబ్బంది కలిగించిన వారే. భూమి మీద నరులను చేసినందుకు తన మనసులో నొచ్చుకునే విధంగా మనిషి ప్రవర్తించటం అనేది మనం ప్రారంభంలోనే చూస్తాం. అంటే దేవుని ఆలోచనలో ప్రకారంగా మనిషి జీవితం లేదు. ఇక ఆ తర్వాత దేవుడు ఈ యొక్క మనుషులకు దేవుని మాటలు వినిపించాలి అని, ఆ పరిశుద్ధుని మాటలు పరిశుద్ధుల కొరకు అవి వ్రాయించాడు. అనేక మందిని ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు. వీరందరి ద్వారా దేవుని యొక్క మాటలను వినిపించాడు. ఎందుకు వినిపించాడు అనంటే తన సంకల్పం ఏంటో ఈ భూమి మీద ఉన్న మనిషికి తెలియాలని, తన ఆలోచన ఏంటో, జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుని ఆలోచన ఏంటో మనిషికి తెలియాలని దేవుని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎంతమంది చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, న్యాయాధిపతులు వచ్చినా, రాజులు వచ్చినా మనిషి జీవితంలో మాత్రం మార్పు కనిపించటం లేదండి. మనిషి జీవితంలో దేవుడు కోరుకున్న మార్పు కనిపించలేదు. ఒక న్యాయాధిపతిగా సంసోను గారు వచ్చారు. నిజంగా సంసోను గారు కారణ జన్ముడు కదండి. మనోహ దంపతులకు జన్మించినటువంటి కుమారుడు సంసోను ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటి? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కాపాడాలి, రక్షించాలి. అందుకే ఆయనకు విశేషమైన బలమును, శక్తిని దేవుడిచ్చి ఈ భూమి మీదకి ఒక కారణ జన్ముడిగా ఆయనను పంపించాడు. కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అని అంటే దేవుని సంకల్పాన్ని సరి అయిన విధంగా ఆయన నిర్వర్తించలేకపోయాడు. సరి అయిన విధంగా ఆ యొక్క బలాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఎంతో బలాఢ్యుడుగా ఉన్నటువంటి సంసోను ఫిలిస్తీయుల సర్దారుల చేతిలో బందీ అయిపోయాడు. ఇక ఆ తర్వాత
దావీదు గారు ఆయన దేవునికి ఇష్టమైన కుమారుడు అని, ఇష్టమైన మనుష్యుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. కానీ రాజుగా ఉన్నటువంటి దావీదు గారు కూడా ఒకానొక సమయంలో దేవుణ్ణి బాధ పెట్టాడండి. దేవుని మనస్సును నొప్పించాడు. ఏ విషయంలో అంటే బత్షెబా విషయంలో. ఏంటి దావీదు నువ్వు చేసింది అని నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరిస్తాడు. ఏం చేశావు? అది దేవునికి నచ్చలేదండి. దేవునికి నచ్చని కార్యం చేస్తే అది రాజు అయినా మంత్రి అయినా ఎవరైనా కూడా దేవుడు ఒప్పుకోడు. ఇక దావీదు గారి దగ్గరికి ప్రవక్తను పంపించాడు దేవుడు. ఏంటయ్యా నువ్వు చేసింది అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తరువాత ఆయన మారు మనసు పొందుతూ పశ్చాత్తాప పడుతూ దేవుణ్ణి వేడుకుంటూ ఒక కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఏదో చెప్పగలుగుతారా? 51వ కీర్తన చూడండి ఒకసారి. 51వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడు, ఆయన మాటలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీకు ఇష్టము కాని కార్యం చేశాను. ఎందుకు చేశాను అని అంటే ఆయన ఒక కారణం చెప్తున్నాడు. 5వ వచనంలో ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టినవాడను, ఈ పాప లోకములో నా తల్లి నన్ను గర్భము ధరించింది, నా చుట్టుపక్కల ఉన్న సమాజం ఏమీ బాగులేదు, చుట్టుపక్కలంతా కూడా పాపం చేసేవారు ఉన్నారు, పాప లోకములో నేను పుట్టాను కనుక నేను పాపము చేశాను తండ్రి అని ఆయన చెబుతున్నాడండి. ఇదిగో నేను అపవిత్రుడు అయిపోయాను, ఇప్పుడు నువ్వేం చేయంటే నన్ను పరిశుద్ధపరచు, నా అంతరంగంలో నువ్వు సత్యమును కోరుచున్నావు అని అంటూ, నా అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు, నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరించుము, నేను తప్పు చేశానయ్యా అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఆయన ఒక కారణాన్ని చెప్పాడు. ఏమనంటే ఇదిగో నేను ఈ పాపలోకంలో పుట్టాను, నా చుట్టుపక్కల ఉన్న సమాజం ఏమి బాగోలేదు, ఈ పాపలోకంలో పుట్టాను గనక పాపం చేయకుండా ఉండలేను తండ్రి అని ఆయన ఒక సాకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే భూమి మీదకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా భూమి మీద బ్రతకవలసిన వారు ఏదో ఒక విషయంలో తప్పు చేస్తూ పాపము చేస్తూ, ఎందుకయ్యా నువ్వు పాపం చేశావంటే నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏమీ బాగులేవు, ఈ పాపలోకంలో నేను పుట్టాను అని చెబుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అందుకే యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. ఎందుకో తెలుసా? భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటం లేదు. ఈ పాపలోకములోనికే, ఈ పాపముతో కూడుకున్న ఈ సమాజములోనికే యేసుక్రీస్తుల వారిని మనకు లాంటి ఆకారముతో ఒక శరీరాన్నిచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన జీవించి చూపెడతాడు. మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మనం వాక్యపట్టణంలో చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రాకముందు ఆయన ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? చాలామందికి ఈ విషయం తెలియక యేసుక్రీస్తుల వారి జీవితం 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అనుకుంటున్నాడు. కానీ ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం చూడగలిగితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు ఎక్కడ ఉన్నాడట? దేవుని యొద్ద. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో తండ్రి యొద్ద ఆది యందు ఉన్నాడు, అంటే ప్రారంభములో ఉన్నాడు. ఈ లోకములు పుట్టక మునుపు, భూమి మీద మనిషి పుట్టక మునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే పరలోకములో దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా 14వ వచనంలో మనం చూడగలిగితే, ఆ వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి రావాలంటే ఆయనకు కూడా ఒక శరీరం కావాలి. భూమి మీద ఇది మనుషులు, నరులు ఉండే లోకం కదండి.
ఆత్మల లోకం కాదు, పరలోకంలో ఆత్మల లోకం, పాతాళ లోకములో ఆత్మలు ఉండే లోకం. కానీ భూమి మీద ఉండాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. మరి మనకు లాంటి శరీరము ఆయనకు కూడా కావాలి. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుల వారి గూర్చినటువంటి ప్రవచనాలన్నీ నెరవేర్పు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అది కూడా ఎలా పంపించాడు అంటే ఒక కన్యక ద్వారా ఈ లోకానికి పంపించాడు. కన్య అయిన మరియను ఎంచుకున్నాడు దేవుడు. ఇదిగో ఈ లోకాన్ని రక్షించబోయే రక్షకుడు పరిశుద్ధుడు గనుక ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి రావాలని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రాకంటే పూర్వమే ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని వ్రాయించాడు. ఇదిగో తానే ఒక సూచన చూపెడతాడు అని అన్నాడు. ఏంటయ్యా ఆ సూచన అంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రావాలంటే తనకు ఒక శరీరము కావాలి. అది ఒక కన్యక ద్వారా, కన్యక గర్భాన్ని దేవుడు ఎంచుకొని ఆమె ద్వారా ఆయనకు ఒక మంచి శరీరాన్ని నవమాసాలలో దేవుడు అమర్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఏ భూమి మీదకి పంపించాడు? మనమున్న భూమి మీదకేనా? యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వచ్చారండి? మనము ఈరోజు శరీరధారిగా ఉంటున్న, మనము నడియాడిన ఈ భూమి మీదకే ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన కూడా, ఆయన చుట్టుపక్కల కూడా మనలాంటి పరిస్థితులు, మనలాంటి సమాజంలోనికే ఆయన కూడా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వస్తే ఆయన ఎలా జీవించాడు అని అంటే నిజంగా ఆయనలో పాపం అనేది లేదండి. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. అలాగని ఆయన చుట్టుపక్కల ఉన్నవారంతా మంచివారా? ఫిలిప్పు గారు యేసుక్రీస్తును కనుగొని ఇదిగో ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి, పలకబడినటువంటి ఆ ప్రవక్తల నెరవేర్పు, ఇదిగో మెస్సియ వస్తాడు అని ప్రవక్తలు చెప్పారు కదా, ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నాము అని నతానియేలుతో చెబుతాడు ఫిలిప్పు. చెప్పినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నజరేతు నుండి మంచిదేదైనా వచ్చునా అంటాడు. అంటే ఆ ప్రాంతం అంతా ఎటువంటిది? ఆయన పెరిగిన పరిస్థితులు ఎటువంటివి? అవి కూడా అంత మంచివేమీ కావు. చుట్టుపక్కల పాపం చేసేవారే, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు చేసేవారే ఉన్నారు. అలాంటి వారి మధ్య యేసుక్రీస్తుల వారు ఎలా జీవించారో తెలుసా? పరిశుద్ధుడిగా జీవించాడు, పవిత్రుడిగా ఉన్నాడు. ఈ లోకములో ఉంటూ, లోకములో ఉన్న పాపులతో స్నేహం చేస్తూ, పాపులను రక్షించడానికి వచ్చి ఆయన పాపము అంటని వాడిగా, పవిత్రుడుగా ఈ లోకములో జీవించి చూపెట్టాడండి. ఆయన జీవితంలో ఒక సవాల్ చేశాడు. ఏ సవాలో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయనతో ఉన్నటువంటి వారితో, ఆయనతో ఉన్న సమకాలికులతో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నిజంగా ఈ మాట అనే ధైర్యం, దమ్ము ఈరోజు మనకుందా అండి? నాలో తప్పు చూపెట్టగలరా అని చెప్పగలుగుతామా మనం? ఒకవేళ ఈ మాట మనం అన్నామనుకో 10 మంది అక్కడే లేచి నిలబడతారు మేము చెబుతామని. ఏదో ఒక లోపం మనలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తుల వారు తన సమకాలికులతో చెప్పినటువంటి మాటకి నిజంగా ఆ రోజు ఎవ్వరు కూడా నోరు మెదపలేదు. ఎందుకు నోరు మెదపలేదు అని అంటే ఆయనలో ఏ తప్పు లేదండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన లోపం లేనివాడు, మచ్చలేని మహనీయుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. అలాగని పరిస్థితులు ఏమైనా అనుకూలించాయా అంటే చుట్టుపక్కల పరిస్థితులు, ప్రాంతాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? దారుణమైన పరిస్థితులు, పాపులు అందరూ కూడా పాపపు ఆలోచనలు చేసేవారే, ఇతరుల గురించి మోసపు ఆలోచనలు చేసేవారే. అలాంటి వారి మధ్య ఆయన ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆలోచన, దేవుని సంకల్పము జగత్తుకు పునాది వేయబడక మునిపే, భూమి మీద మనిషి పుట్టక మునిపే ఆయన ఆలోచన ఏంటి? ఏమని మనం చదువుకున్నాం? మనుషులు పరిశుద్ధులుగా,
నిర్దోషులుగా భూమి మీద ఉండాలని ఆయన సంకల్పం. కానీ మనుషులందరిలో ఎవరిలోనైనా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉన్నట్టుగా చూసామా? కేవలం ఇష్టలుగా ఉండిపోయారు. కానీ ఏదో ఒక విషయంలో దేవుణ్ణి బాధ కలిగించిన వారే ఉన్నారు. కానీ వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తుల వారి ద్వారా ఆయన సంతోషంగా ఉన్నాడట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంతో కాలంగా ఆనందించాలనుకున్నాను, ఎంతో కాలంగా సంతోషపడాలనుకున్నాను. కానీ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూ, ఏదో ఒక పాపం చేస్తూ నాకు బాధను మిగిల్చిన వారే ఉన్నారు. నేను కోరుకున్న మార్పు భూమి మీద మనుషుల్లో లేదు. ఇదిగో యేసుక్రీస్తు వచ్చాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారి రాక ఎందుకు జరిగింది ఈ భూమి మీదకి అంటే, ఇదిగో పరిశుద్ధుడుగా నిర్దోషులుగా ఈ లోకములో జీవించవచ్చు అని ఆయన జీవించి నిరూపించి వెళ్ళిపోయాడండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడానండి అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎవరికి కూడా ఆయన కీడు తలపెట్టలేదు. ఆయన జీవించినంత కాలము ఆకలి కొన్న వానికి అన్నం పెట్టాడు, బాగులేనని వచ్చిన వాడిని స్వస్థత చేశాడు, అనేకులకు మంచి మంచి మహాజ్ఞాన సంగతులు చెప్పాడు. అందుకే నిజంగా ప్రపంచం ఈరోజు యేసుక్రీస్తును మరిచిపోలేకపోతుంది. ఎందుకో తెలుసా? ఆయన జీవించిన కాలం ఎంత? చాలా తక్కువ. 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తును ఈరోజు ప్రపంచం ఎందుకు మరిచిపోలేకపోతుందంటే, ఆయనలాగా ఎవరు జీవించలేదండి భూమి మీద. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆయనలాగా ఎవరు జీవించలేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత ఈ భూమి మీద ఎవరిలో లేదు. కనుకనే ఆయన్నే శక పురుషుడుగా, యుగ పురుషుడుగా, ఈ రోజుకు ఆయన పరిశుద్ధుడుగా ఆయన నిలబడ్డాడండి. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఇదిగో ఈ పాపపు లోకానికే యేసుక్రీస్తు వచ్చి పవిత్రుడుగా జీవించినప్పుడు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన జీవించి చూపెట్టాడు. ఒక మాదిరి ఉంచిపోయాడు. నిజంగా ఒక సందర్భాన్ని చూసి నేను చూపెట్టి ముగిస్తాను. ఆ సందర్భంలో ఒక వ్యక్తి అండి, ఆయన తప్పు చేసేవాడే, ఆయన లోకంలో జీవించేవాడే, అన్యాయస్తుడు, పాపి. కానీ యేసుక్రీస్తుల వారి మాటలు వినగానే, నిజంగా యేసుక్రీస్తుల వారిని చూడగానే ఆయనలో మార్పు వచ్చేసిందండి. నిజంగా ఆయన మాటలు వింటే మార్పు వస్తుందా? అవునండి. ఆయన మాటలు వింటే మనిషిలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. జీవిస్తే ఆయనలాగే జీవించాలి అన్న ఒక మంచి మనసు కలుగుతుందండి మనిషికి. అందుకే ఆయన మాటలు ప్రకటించాలి ప్రతినిత్యము. ఆ పవిత్రుని మాటలు, పరిశుద్ధమైన మాటలు ఈ సమాజానికి అవసరం. అవి ఒక సందర్భం చూద్దామా? లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము ప్రారంభము నుంచి మనం చూడగలిగితే, యేసుక్రీస్తుల వారు ఎరికో పట్టణానికి వస్తాడండి. యేసుక్రీస్తుల వారు ఎరికో పట్టణానికి వస్తాడు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణములో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరో కాదు, జక్కయ్య. ఎలాగైనా సరే మా పట్టణానికి యేసుక్రీస్తు వచ్చాడు కదా, ఆయనను ఖచ్చితంగా ఈరోజు చూచే తీరాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కానీ యేసుక్రీస్తుల వారు ఎటు వెళితే అటు ఎవరుంటారండి? జన సమూహమే ఆయనను వెంబడిస్తూ ఉంటుంది. ఇక ఈ జన సమూహము ఉండటం వల్ల, జనులు గుంపులు కూడి ఉండటం వల్ల యేసుక్రీస్తుల వారి దగ్గర ఆయన చూడలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రాబ్లం ఏంటి? ఆయన చాలా పొట్టివాడు, హైట్ ప్రాబ్లం. నేను చూడలేకపోతాను ఎలాగని ఆయన ముందుగానే ఆలోచన చేశాడు. ఆయన ఏ మార్గాన వెళుతున్నాడో యేసుక్రీస్తుల వారని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ మార్గాన వెళుతున్నటువంటి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎలాగైనా సరే ఈరోజు యేసుక్రీస్తును చూచే తీరాలి అని నిర్ణయించుకున్నాడండి. ఇక యేసుక్రీస్తుల వారిని ఆ మార్గాన వస్తుండగా సరిగ్గా జక్కయ్య గారు ఉన్నటువంటి చోటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు చెట్టుపైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. ఏంటండి, నిజంగా జక్కయ్యకు ఆశ్చర్యం అండి, మామూలు ఆశ్చర్యం కాదు అది. ఎందుకంటే ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలలో మన పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుందండి? ఎంత ఆశ్చర్యం! ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచారని,
అలాగే అంతమంది జనసమూహము యేసుక్రీస్తుల వారితో ఉంటుండగా జక్కయ్యను మాత్రమే పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే నిజంగా ఆ సందర్భం మనం చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము 5వ వచనం నుంచి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు త్వరగా దిగు అన్నాడు. త్వరగా దిగు అనగానే ఆయనకి ఎంత సంతోషమో. నిజంగా యేసుక్రీస్తుల వారు ఇంటికి వస్తే సంతోషమే కదండి. కిందికి చూడండి 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. యేసుక్రీస్తు ఇంటికి వస్తే సంతోషం, ఆనందం. అలాగని ఆయన మంచోడేంటి? బయట అందరూ కూడా ఏమని చర్చించుకుంటున్నారో తెలుసా? పాపి అయిన మనిషిని యొద్దకు వెళుతున్నాడేంటినా, పాపులతో ఈయనకేం సంబంధం, పాపి అయిన మనిషిని ఇంటికి వెళుతున్నాడు అని బయట అనుకుంటున్నారు. అంటే జక్కయ్య పరిస్థితి ఏంటి అప్పటికి? ఆయన అంత మంచోడేం కాదు. సుంకము వసూలు చేసేవాడు, 100 రూపాయలు ఇచ్చే చోట 400 వసూలు చేసేవాడు. కనికరము, దయ అనేవి ఏమీ లేవు ఆయనకి. అన్యాయముగా వసూలు చేసేవాడు. ఆయనను పాపి అని ఆ సమాజం అంతా ముద్ర వేసింది. అలాంటి ఆయన యేసుక్రీస్తుల వారు తన ఇంటికి వస్తాను అని అనగానే సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడట. అండ్ యేసుక్రీస్తు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు సంతోషం ఉందా అండి? ఆలోచించండి ఒకసారి. అదేంటండి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు ఇప్పుడు? 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం మన ఇంటికి వచ్చిందంటే ఎవరు వచ్చినట్టు? యేసుక్రీస్తు వచ్చినట్టండి. నిజంగా దేవుని మాటలే మా ఇంటికి వచ్చాయంటే సంతోషమా కాదా? ఎంతమంది సంతోషించారు మరి? ఓకే, వెరీ గుడ్. అలా సంతోషంగా ఉండాలి. జక్కయ్య గారికి ఎంత సంతోషం అండి. ఆయన సంతోషముతో, ఆనందముతో యేసుక్రీస్తు మా ఇంటికి వస్తున్నాడన్న సంతోషంతో ఆయన కిందికి దిగి వచ్చేసి యేసుక్రీస్తుల వారిని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత 7వ వచనం చూడండి, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఏంటి యేసుక్రీస్తుల వారు ఏమైనా అన్నాడా? ఏంటి జక్కయ్య నాకు అంతా తెలుసు అని ఏమైనా అన్నాడా? నువ్వేం చేస్తున్నావో, ఎవరి దగ్గర ఎంత నొక్కేసావో నాకు తెలుసు అని అన్నాడా? నిజంగా యేసుక్రీస్తుల వారి మాట వింటేనే, యేసుక్రీస్తుల వారు తన ఇంట అడుగు పెడితేనే ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసిందండి. ఒక అన్యాయస్తుడుగా, ఒక పాపిగా ఉన్నటువంటి జక్కయ్యలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. నిజంగా ఆయన మాట వింటే మారిపోతాడా పాపి? మారిపోతాడు. ఆయన మాట వింటే మనసు మారుతుందండి. ఆయన మాట వింటే మనిషి జీవితం మారిపోతుంది. మనిషి సత్ప్రవర్తనలో ప్రవర్తిస్తాడు దేవుని మాట వింటే. అప్పటి వరకు పాపిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను? 4 అంతలు చెల్లించేస్తాను. యేసుక్రీస్తు అని చెప్పాడా? జక్కయ్య నువ్వు 4 అంతలు చెల్లించేసే, రూపాయి తీసుకున్నాక 4 రూపాయలు ఇయ్యి అని చెప్పాడా? లేదు. మార్పు ఏంటి చూడండి. అంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి చూడండి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత జక్కయ్య గారు అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరి యొద్దనైతే ఆయన అన్యాయంగా తీసుకున్నాడో వారిని పిలిచి, నాన్న ఇలా రా అని పిలిచేసి, మొన్న నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను కదా, ఇదిగో 400 తీసుకో అని ఇచ్చాడు అనుకోండి. ఎలా ఉంటుందండి? ఏంటి అసలు జక్కయ్య గారు నిన్న మొన్న ఉన్నటువంటి జక్కయ్య కాదైనా? నిన్న మొన్ననేమో వచ్చేసి 100 రూపాయలు ఇచ్చే కాడ 400 తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 100 రూపాయలు తీసుకున్న చోట 400 తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఏంటి అసలు ఈ మార్పు? అసలు ఈ మార్పుకు కారణం ఏంటి అని సమాజం అంతా కూడా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి? ఒకవేళ ఆ సమాజంలో ఉన్నవారు, ఏంటయ్యా జక్కయ్య నీలో ఈ మార్పు ఎలా వచ్చింది అని అడిగితే ఆయన ఏమంటాడు? నాలో మార్పు ఎలా వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాడు, యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చిన తర్వాత అన్యాయపు సొమ్ము నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పాపము నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎవరి యొద్దనైతే నేను తీసుకున్నానో దానికి 4 అంతలు ఇచ్చేస్తాను. ఎంతటి మార్పు అండి! ఎలాంటి మార్పు వచ్చేసిందో చూడండి. యేసుక్రీస్తుల వారి మాటలు వింటే ఎలాంటి మార్పు వచ్చిందో చూడండి. అలా మారిపోతారండి. ఇంకా కిందికి మనం చూద్దామా? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే.
ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అబ్రహాం ఎవరు? ఆయన విశ్వాసులకు తండ్రి. అంటే ఈయన కూడా విశ్వాసిగా మారిపోయాడా? మారిపోయాడు. యేసుక్రీస్తు మాటలు వింటే మారిపోవలసిందే. ఒక పాపి అయి ఉండి కూడా, ఒక అన్యాయస్తుడు, ప్రేమ కనికరం జాలి లేని వ్యక్తికి కూడా యేసుక్రీస్తు మాటలు వింటే ప్రేమతత్వం నేర్చుకుంటాడు. యేసుక్రీస్తు మాటలు వింటే ఇతరుల మీద జాలి పడతాడు, ప్రేమ చూపుతాడు. అలాంటి ప్రేమ చూపేవాడిగా జక్కయ్య కూడా మారిపోయాడు, విశ్వాసిగా మారిపోయాడు. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. 10వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను ఎందుకు వచ్చానో చెబుతున్నాడు అక్కడ యేసుక్రీస్తు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎందుకు వచ్చాడట యేసుక్రీస్తు? నశించిన దాన్ని, ఇదిగో జక్కయ్యలాగా పాపంలో ఉండిపోయారు చూడండి, అన్యాయంతో ఉండిపోయారు చూడండి, వాళ్ళందరినీ కూడా మారు మనసు ఇచ్చి వారికి రక్షించడానికి వచ్చాను నేను. ఈ లోకంలో ఏదో కూడబెట్టుకోవాలని, ఏదో సంపాదించుకోవాలని నేను రాలేదు ఈ లోకానికి. ఈ లోకానికి యేసుక్రీస్తుల వారి జన్మ ఎందుకు జరిగిందంటే, మనుషుల్లో లేదు కనుక ఆ మార్పు తీసుకురావడానికే ఆయన జీవించాడు. జీవించి నిరూపించి ఆయన జీవితాన్ని ఈ లోకానికి ఒక స్ఫూర్తిగా వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన మాటలు, ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ, క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, అందరూ కూడా ఆయనతో ఏం నేర్చుకోవాలి అని అంటే, ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఈ పాప లోకములో ఉండి కూడా పవిత్రుడుగా జీవించాడు. ఒకవేళ జీవిస్తే ఈ లోకములో యేసులాగే జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలండి. క్రైస్తవుడు అలా ఉన్నాడా ఈరోజు? మరి అలా ఉండాలి. ఆయన మాదిరి చూపెట్టాడట, మాదిరి ఉంచిపోయాడట. పేతురు రాసిన పత్రికలు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన ఈ లోకములో జీవించి తన జీవితాన్ని, తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, పవిత్రమైన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టిపోయాడట. మాదిరి అంటే ఆయనలాగే మనము కూడా నడుచుకోవాలి. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, యేసుక్రీస్తు వలె నుండుటకు మనం పిలువబడ్డామంటాడు. యేసుక్రీస్తుల వారిలాగే ఉండాలని మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తుల వారి జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తుల వారి నడత ఎలా ఉంది, అలాగే ఈ భూమి మీద మనము కూడా నడుచుకోవాలి. ఇంకా కిందికేమంటున్నాడు చూడండి, 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఇంతకుముందు యేసుక్రీస్తుల వారి మాటల్లో విన్నాం ఏమని, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు అన్నాం. ఇక్కడ పేతురు గారు కూడా మాట్లాడుతూ ఆయనలో పాపము లేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పెట్టలేదు, బెదిరింపలేదట. ఎంత మంచి జీవితం అండి. ఈరోజు మనల్ని ఒక మాట అంటే మనం ఎలా ఉంటుందండి పరిస్థితి? 4 మాటలు అంటారు. మనం ఒక మాట అంటే వారికి మళ్ళీ 4 మాటలు బదులిచ్చేస్తారు. దూషింపబడి బదులు దూషింపలేదట. క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు ఏం చేయాలో తెలుసా? నిందలు వేసినా, దూషించినా బదులు మనం దూషించడానికి లేదండి. అలా జీవించాలి. ఆయన కపటము లేదు, పాపము చేయలేదు. ఆయన జీవితాన్నే మాదిరిగా ఈ లోకానికి చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ జీవిస్తే ఆయనలాగే జీవించాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉంటూ కూడా, క్రీస్తును అంగీకరించి కూడా మన జీవితాన్ని మార్చుకొనకపోతే, మన జీవితంలో మార్పు రాకపోతే, దేవుడు కోరుకున్న పరిశుద్ధత మన జీవితంలో లేకపోతే, ఎన్ని క్రిస్మస్ పండుగలు మనం చేసుకున్నా పరలోకానికి మాత్రం వెళ్ళం. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో పాపము లేకుండా ఉండాలి. అందుకే యేసుక్రీస్తుల వారు పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు. అందుకే ఆయన మనకంటే ముందుగా చనిపోయి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. వచ్చి మనందరినీ కూడా పరిశుద్ధులుగా ఆయనలాగా ఎవరైతే జీవిస్తారో వారందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం.
మన జీవితంలో దేవునికి నచ్చని, దేవునికి విరోధమైనవి ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుందాం, పరలోకం వెళ్ళడానికి సిద్ధపడిపోదాం. ఓకేనండి, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని రాక ఈ లోకానికి ఎందుకు జరిగిందో, ఆయన జీవితం మాకు స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్రుడుగా ఎలాగైతే జీవించాడో, మీ కోరిక, మీ సంకల్పం మేరకు ఆయన జీవితం ఎలాగైతే జరిగిందో, అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే క్రీస్తులాగే ఉండాలని మీరు కోరుకున్నారు. మీ ఆశను, మీ కోరికను ప్రభువా మేము నెరవేర్చేవారిగా ఉంటూ మీ కొరకు పవిత్రులుగా బ్రతికే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.